జూలై 15కి ఆగస్టు 15కి ఖచ్చితంగా ఒక నెల రోజులు మాత్రమే సమయం. అందుట్లో 3 విడతలుగా 18,000 కోట్లు 22 లక్షల ఖాతాల్లోకి మేము బ్యాంకులకు జమ చేశాము. వాటిలో కొన్ని బ్యాంకులు చేసినటువంటి తప్పిదాలు కావచ్చు, ఆధార్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు, లేదు బ్యాంక్ అకౌంట్లో ఉన్నటువంటి తప్పిదాలు కావచ్చు. వీటినన్నింటినీ కూడా మేము ఆగస్టు 14వ తారీఖునే ఒక సర్క్యులర్ ఇచ్చి వ్యవసాయ శాఖ అధికారులందరినీ కూడా ఏ ఖాతా అయితే ఎర్రర్ వల్ల ఆగిందో, రుణమాఫీ కాకుండా ఆగిందో, వాళ్ళ రైతు ఇంటికి వెళ్ళి మీరు దాన్ని సరిచేసి అప్లోడ్ చేసి ఆ బ్యాంకు నుంచి ఆ ఖాతాలోకి డబ్బులు వెళ్ళేటట్టుగా చూడమని చెప్పాం. ఆ ప్రక్రియ 16వ తారీఖున మొదలుపెట్టాం. స్వాతంత్ర దినోత్సవం రోజున పైసలు వాళ్ళ ఖాతాలో బ్యాంకులకు పంపించి 16వ తారీఖునే మా అధికారులకి మేము ఈ యొక్క వెరిఫికేషన్ కార్యక్రమం మొదలుపెట్టాం. రైతులు ఎవరైనా అనుమానం ఉన్నా, ఒకవేళ మీ ఖాతాలోకి జమ కాకపోయినా మీరు తప్పకుండా మండల వ్యవసాయ అధికారి కావచ్చు, రైతు వేదిక దగ్గర ఉన్నటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ కావచ్చు, ఏఈఓ కావచ్చు, మండల వ్యవసాయ అధికారికి మీరు దరఖాస్తు చేసుకుంటే అతనే ఇంటికి వచ్చి మీ యొక్క అకౌంట్ నెంబర్ తప్పుందా, ఆధార్లో ఏమన్నా తప్పుందా, లేదు పేరులో ఏమన్నా తప్పుబడిందా, ఎందుకు ఆగింది అనే వివరాలు మీకు చెప్పి ఆ అమౌంట్ని మీ ఖాతాలో వేయించేటటువంటి బాధ్యత వ్యవసాయ శాఖ తీసుకుంది. దీనికి అనేక చెలవలు పలవలు అల్లి గతంలో చేసినటువంటి వాళ్ళ దుర్మార్గపు వ్యవహారాన్ని మా కంటగట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు. మేము గతంలో రుణమాఫీ ఏ పద్ధతుల్లో జరిగిందో అదే పద్ధతుల్లో కొనసాగిస్తున్నాము. ఏ మాత్రం కూడా తేడా లేదు. అప్పుడు కుటుంబాన్ని దృష్టిలో పెట్టుకునే రుణమాఫీ జరిగింది. దానికి కుటుంబం నిర్ధారించేటటువంటి పద్ధతి ఆ రోజు కూడా ఆ కుటుంబానికి ఉన్నటువంటి తెల్ల కార్డును చూసే కుటుంబ నిర్ధారణ చేశారు. తెల్ల కార్డు లేనటువంటి రైతుల్ని ఆ రోజున నిర్ధారణ చేయలేదు, వాళ్ళకి ఎగ్గొట్టారు. ఇప్పుడు ఆ పద్ధతి జరగదు. తెల్ల కార్డు లేకపోయినా కూడా పాస్బుక్ మీద రుణం తీసుకున్నటువంటి రైతు ఇంటికి పోయి దాన్ని మేము అప్లోడ్ చేసి ఆ రైతుకు కూడా లోన్ ఇచ్చే ఏర్పాటు మేము చేస్తున్నాము. కాబట్టి మార్పు ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి పద్ధతి ప్రకారంగానే ఈరోజు కూడా రుణమాఫీ జరుగుతుంది. ఆ రోజు కేవలం 39 లక్షల మంది పేర్లున్నాయి బ్యాంకుల్లో రుణమాఫీ చేయాల్సినటువంటి పేర్లు. గతంలో అధికారం రాకముందు మేము వచ్చిన తర్వాత గత 5 సంవత్సరాల్లో ఎవరు అప్పున్నా సరే ఆ బ్యాంకులను అడిగాం. 12/12/18వ తారీఖు నుంచి 9/12/23 వరకు, అంటే 5 సంవత్సరాల కాలంలో మీ బ్యాంకులో తెలంగాణ రైతులు తీసుకున్నటువంటి పంట రుణం ఏదన్నా ఉంటే ఆ ఖాతాలన్నింటినీ కూడా మాకు పంపించమని చెప్పి మేము బ్యాంకులను అడిగాం. ఆ బ్యాంకులు మాకు పంపించినటువంటి లిస్టు ఏదే ఆ పెద్దలకు పంపిస్తాను. వాళ్ళు పంపించినటువంటిది 41,07,892 వాళ్ళ ఖాతా నెంబర్లో పంపించారు. 41,78,892 మంది మా దగ్గర అప్పు తీసుకున్నారని చెప్పి 40 బ్రాంచులు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 40 బ్యాంకులు, కార్పొరేషన్ బ్యాంకులు కావచ్చు, గ్రామీణ బ్యాంకులు కావచ్చు, కోఆపరేటివ్ బ్యాంకులు కావచ్చు, అందరిని అడిగాం. మా రైతులు 5 సంవత్సరాల్లో పంట రుణం తీసుకున్నటువంటి జాబితా మాకు పంపించండి, మేము వాళ్ళ రుణం తీర్చదలుచుకున్నాము కాబట్టి ఇవ్వమని చెప్పాం. ఇవ్వమని చెబితే ఇచ్చినటువంటి ఖాతాలు ఇవి. ఇప్పుడు ఆదుర్దా పడేవాళ్ళు కానీ, అధికారం పోయిందని నిర్వేదంతో ఉన్నోళ్ళు కానీ, నిరాధారమైనటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి పెద్దలు కానీ
గతంలో చేసినటువంటి దుర్మార్గపు చర్యలకి మేము పాల్పడాల్సినటువంటి అవసరం లేదు. మీరెళ్ళి ఈ బ్రాంచీల దగ్గరికి వెళ్ళి అడగండి, ప్రభుత్వానికి మీరు ఇచ్చినటువంటి లిస్టు ఇదేనా? ఒకవేళ ఎవళ్ళన్నా ఇంకా పంపించలేదని చెప్పి కొంతమంది బ్యాంకులు మా దగ్గరకు వచ్చి అడుగుతున్నారు, సార్ మాకు అప్పుడు డేటా హెడ్ ఆఫీస్కి మేము పంపించలేదు, మా డేటా కొద్దిగా మిస్ అయ్యింది అనేవాళ్ళు కూడా ఉన్నారు. అవి కూడా మేము సేకరిస్తున్నాం, అవి కూడా తీసి. కాబట్టి మేము ఆ రోజునే చెప్పాం, ఈ 41 లక్షల మందికి చిల్లరికి ఎంత అమౌంట్ ఉంది అని చెప్పి మేము చూసాం. చూస్తే 31,000 కోట్లు సుమారు మేము పే చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ 31,000 కోట్లు మేము చేయాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో మేమన్న వాగ్దానం ముఖ్యమంత్రి గారు ఆగస్టు 15 లోపల 2 లక్షల వరకు మేము చేస్తాను, తర్వాత షెడ్యూల్ ప్రకటించి మిగతాయి కూడా చేస్తామని చెప్పాం. అందుకని ఆయన మాట నిలబెట్టడం కోసం మన జిల్లాలోనే వైరాలో రైతుల సమక్షంలోనే ఆగస్టు 15 రోజునే 18,000 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలకు పంపించాము. మీకు కూడా ఈ బ్యాంక్ లిస్టులు పంపిస్తాను, ఆ పెద్దలకు పంపించండి. మరి బ్యాంకులు పంపించిన ఇంత అయితే ఏడికెప్పుడు అర్ధరాత్రి కాలు వచ్చినట్టుగా అంతుండే ఎంతుంది అంతుంది ఎంతుంది అని చెప్తున్నారు. వాళ్ళు ఖాతాలు వాళ్ళు తీసుకున్నప్పుడు ఖాతాలు కూడా ఆ రోజున $40 లక్షలు వచ్చినాయి ఆ రోజు నాడు. ఈరోజు దగ్గర 42 లక్షలు వచ్చినాయి. అంటే రైతు రెన్యువల్ చేసుకొని వ్యవసాయ అప్పు తీసుకునే రైతులు పెద్దగా పెరిగేది లేదు. ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి అప్పు ఉన్నట్టుగా చెప్తున్నారు. మరి వాళ్ళు అప్పుడు 70 లక్షల రైతులు ఉంటే 40 లక్షలు ఎందుకు రాసుకున్నారు? ఇవాళ మేము మాకు పంపించిన లిస్టులో 42 లక్షల మంది వచ్చారు. ఇంకా కొద్దిమంది పెరుగుంటారు గత 5 ఏళ్లలో. మాకు వచ్చినటువంటి లిస్టు ప్రకారంగా మేము క్యాలిక్యులేట్ చేసి 2 లక్షలు ఇవ్వాలి అంటే ఇంతమందికి ఎంత అవుతుంది అని లెక్క చూసినప్పుడు 31,000 కోట్లు వచ్చింది. 31,000 కోట్లలో పంటకాలం వచ్చింది, భగవంతుడి దయ వల్ల వర్షాలు పడుతున్నాయి. కాబట్టి ఏదో రకంగా మనం ఆగస్టు 15 లోపల చిన్న సన్నకారు రైతులు ఎక్కువ మంది 80% 90% చిన్న రైతులు ఉంటారు. కాబట్టి 2 లక్షల లోపు వరకు మనం చేద్దాము, తర్వాత మిగిలింది ఫేజ్డ్ మేనర్లో చేద్దామని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కేబినెట్ నిర్ణయించింది. దానికి అనుగుణంగా మేము ప్లాన్ చేసుకున్నాం. 3 సార్లు 3 ఆర్లు 18, ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ ఒకే నెలలో. ఈ దేశంలో అదొక చారిత్రక సంఘటన. ఒక రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాగానే మొదటి పంట కాలానికే 18,000 కోట్లు ఒకే నెలలో ఇచ్చి మిగతా నిధులను కూడా ఫేజ్డ్ మేనర్లో ఒకే పంట ఈ పంట కాలంలోనే ఇవ్వాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం అనేది జీర్ణించుకోలేనటువంటి ప్రతిపక్షాలు. అధికారాలు వస్తుంటాయి పోతుంటాయి, పాలనలో మనం ఉండొచ్చు, ఇంకొకళ్ళు ఉండొచ్చు, ప్రజాస్వామ్యంలో ఎవరైనా రావచ్చు. కానీ నిర్లజ్జగా నిస్సిగ్గుగా అన్నం పెట్టే రైతును కూడా ఆందోళన పరిచి